మరి నిన్న మామిళ్ళ ఆంజనేయులు గారు కౌన్సిలర్ మీద జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగాలి. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అలాంటి పరిపాలన కొనసాగింది. 10 సంవత్సరాల నియోజకవర్గంలో ఎక్కడ కూడా దాడులకు కానీ ఇట్లాంటి వాటికి కానీ తావే లేదు అసలు. కానీ నిన్న జరిగిందైతే చాలా ఇబ్బందికరమైన, అంటే ఒక శాసనసభ్యుల అనుచరులు వచ్చి అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా దాడి చేయడము, ధర్నా చేయడం, ఈ రెండింటిని కూడా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని గెలిపించింది అభివృద్ధి పథంలో నడిపించండి మెదక్ నియోజకవర్గాన్ని. ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి, ఇంకా రైతుల దగ్గరకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పుండ్రి. లేదంటే మంచినీళ్ళ గొరత వచ్చింది, మంచినీళ్ళకు చాలా ఊర్లలో ఇబ్బంది వచ్చింది. ఇంకా మంచినీళ్ళు తాగేటోళ్లకు తాగించిన వాళ్ళకు పాపం మంచినీళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా అక్క చెల్లెలు గోస తీర్చుంది. రుణమాఫీ డిసెంబర్ 9 వరకు ఇస్తాన్నారు మీ హామీలల్లా. డిసెంబర్ 9 వరకు రుణమాఫీ గది చేయండి అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే, ఇవన్నీ చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే మరి వాళ్ళ గొంతును మూసేయడానికి, వాళ్ళ గొంతు విప్పకుండా చేయడానికి దాడులు చేస్తారా? భయపడతారు అనుకుంటున్నారా? దాడులు చేస్తే దాడులకు భయపడటమైతే 14 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఎవ్వరం వనకలే. ఎందుకంటే ప్రశ్నించే గొంతు. మీరు హామీ ఇచ్చిండ్రు, హామీలు నిలబెట్టుకోర్రి. గ్యారంటీలు అన్నారు, గ్యారంటీ ఇచ్చిండ్రు. తర్వాత బోనస్ అన్నారు. రైతులను మోసం చేస్తుంది మీరు. వాళ్ళందరూ తిరగబడతారని అక్కడికి వెళ్ళి మీకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే, ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు గొంతు నొక్కడం కోసం మీరు దాడులు చేయిస్తారా? ఇదేనా మీ పద్ధతి? మిమ్మల్ని గెలిపించిన దాడులు చేయడం కోసమేనా? అంటే ఎవరు దాడులు చేస్తారా? అంటే మీకే ఉందా బలగం? మాకు లేదా బలగం? మా బలగం కూడా ఉంది, కానీ మాకు సభ్యత ఉంది, మాకు సంస్కారం ఉంది, మాకు విజ్ఞత ఉంది, మాకు ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఏదన్నా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ పరంగా వెళ్ళండి. మీ నాయకులు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, మీ శాసనసభ్యులు మాట్లాడినరు, శాసనసభ్యుల వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు, ఎటువంటి అంటే మాట్లాడుతున్నారు. అయితే మేము వచ్చి దాడులు చేసినామా? మేము కూడా ఒక వేదికను ఎన్నుకున్నాం, ఆ వేదిక ద్వారా ప్రశ్నించినాం, ఆ వేదిక ద్వారా మాట్లాడుతున్నాం, ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రతిపక్షంగా మాట్లాడతాం కూడా. మీ లెక్క పార్టీలు మార్చిందని చెప్పేసి ఆంజనేయులు గారిని పార్టీ మార్చినావు. అవును, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళు నమ్ముకున్న నాయకుడు టికెట్ రాలే కాబట్టి వాళ్ళు పార్టీ మార్చారు. మరి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి, మీ నాన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి, మీ నాన్నని ఎంపీ టికెట్ ఇచ్చి, తర్వాత ఎమ్మెల్యేని చేసి, తర్వాత 2 టికెట్లు కూడా ఇవ్వకపోతే 1 టికెటే ఇచ్చిందని చెప్పి మీరు పార్టీ మారిండ్రు. ఒకరోజు 3 కండువాలు వేసుకున్నారు. మీ సంగతి ఎవరికి తెలియదు? మీరు ఇవన్నీ చేయొచ్చు. మీరు మాట్లాడు మాత్రం ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడు. ఒక కౌన్సిలరు, మీరు మున్సిపల్ మీటింగ్ లో ఒక కౌన్సిలర్ మీద ఆ విధంగా మాట్లాడతారా? అదేం పద్ధతి? ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోండి. గౌరవించిన ప్రజాప్రతినిధులుగా ఎందుకై వచ్చిండ్రు? వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటూ వచ్చిన వాళ్ళు, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి. లేదంటే వాళ్ళు ఏం చేసిండ్రు, మీరేం చేసిండ్రు మాట్లాడండి. అది ఒక పద్ధతి ఉంటది, ఒక వేదిక అవుతుంది. ఆ వేదిక ద్వారా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి, తర్వాత వాళ్ళను నోటికి వచ్చినట్టు మాట్లాడి మీ పార్టీలకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తామంటే కుదరదు కదా. వాళ్ళకు ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళకు హక్కు ఉంటది. ఎవరైనా ఏ పార్టీలకైనా పోవచ్చు. మీరు పోలేదా? టీఆర్ఎస్ నమ్ముకొని మీరు గన్ని పనులు చేస్తే మీరు వెళ్ళిపోయినరు. మరి మేము దాడులు చేసినామా? మిమ్మల్ని ఏమన్నా అన్నమా? ఎవరి